ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. రామచంద్రపురం గ్రామ సర్పంచ్ గా పదవి ప్రమాణ స్వీకారం చేసిన గోడదాటి కావ్య సతీష్ రామచంద్రపురం పంచాయతీ అభివృద్ధి తన వంతు కృషి చేస్తానని, గ్రామ అభివృద్ధి ప్రభుత్వం నుండి నిధులను తీసుకొస్తానని రామచంద్రపురం గ్రామ సర్పంచ్ కావ్య సతీష్ అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నందు నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన కావ్య సతీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గా గుడిగాని శివలింగయ్య, వార్డు మెంబర్స్ తవల రేణుక, ఏంద్రకటి రాంబాబు, పర్వతయ్య, పరతమయ్య, భూపతి, భావగాని రామ నరసయ్య, గండగాని కిరణ్, శోభలింగయ్య, అరంతల సురేష్, రాజేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వి రామచంద్రారెడ్డి, జి లక్ష్మమ్మ గౌడ్, దేవేందర్, ఎం రాజు, వి అనంతల రెడ్డి, సిహెచ్ శివ, పి చంద్రయ్య, కృష్ణారెడ్డి, ఎం శివ, సిహెచ్ సుమన్, జి అంజయ్య గౌడ్, నాగరెడ్డి, సత్తయ్య, అనంతరెడ్డి, గ్రామ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క సమస్యని నేను ఖచ్చితంగా ముందుండి చేస్తానని నేను విజ్ఞప్తి నాది చేసుకుంటున్నాను. ముందుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి మమ్మల్ని బలపరిచిన జగదీష్ అన్నకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రామచంద్రపురం గ్రామ ప్రజలందరికీ మమ్మల్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనం. మేము ఎలాగా ముందుగా విధులు ఏవైతే నెరవేర్చాలనుకుంటున్నామో అవి ప్రతి ఒక్కటి జగదీష్ అన్న సాయంతో మేము నిర్వహిస్తామని కోరుకుంటున్నాం. ముందుగా యూత్ కోసం గ్రంథాలయం చేస్తానని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్లే గ్రౌండ్, యూత్ కోసం జిమ్ము, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి, వీధి లైట్లు ఏంది, డ్రైనేజ్ అయితే ప్రతి ఒక్కటి కూడా ముందుండి నేను చేస్తానని, జగదీష్ అన్న సాయంతో నేను చేసుకుంటానని ప్రజల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అలాగే మన ఊళ్ళో బడి మూతపడ్డది, ఆ బడిని కూడా రీఓపెన్ చేపిస్తాను. మన రామచంద్రాపురం సీసీ రోడ్లు ఏడా ఉన్నాయో అవి కూడా నా సొంత నిధులతోనైనా సరే చేయించేంత నేను చేసుకుంటాను. మన దగ్గర రామాలయం ఉంది, దాని చుట్టూ పారిగోడ ఏర్పాటు చేసేంత చేస్తామని అనుకుంటున్నాము. ఇంకా డ్రైనేజీ అని ఏ సమస్యలు ఉన్నా ప్రతి దానికి ముందుండి నేను, కాలువలైనా సరే ఏది అయినా సరే ప్రతి ఒక్కటి నేను ముందుండి చేసుకుంటానని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్క సమస్య ఏదైనా నా ముందుకు తీసుకురండి, నేను ముందుండి నా సహాయశక్తులు ఉన్న వరకు నెరవేరుస్తా. నా వల్ల కాకపోతే ఎమ్మెల్యే గారికి అడిగిపోయి ప్రతి సమస్యను కరెక్ట్గా చేసే బాధ్యత నాది. మరొక్కసారి రామచంద్రాపురం గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.